ప్రతి రంజాన్‌కి గూడా మా మామయ్య గారు ఇంటి దగ్గరికి మొత్తం అందరిని చుట్టాలని, ఫ్రెండ్స్‌ని పిలుచుకొని భారీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇంక ఈ సంవత్సరం మాత్రం మా మామయ్య గారోళ్ళు గూడా బెంగుళూరు ఎళ్లారు కాబట్టి, యాక్చువల్లీ మేము వెళ్ళాల్సింది. కానీ పిల్లల ఎగ్జామ్స్ వల్ల వెళ్ళలేకపోయామనమాట. సో, ఇంక మాకు మేమే ఈరోజు ఇంట్లో రంజాన్ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కాకపోతే ఇక్కడున్న ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్‌తో అయితే షేర్ చేసుకుంటామండి. ఎందుకంటే పండగ అంటేనే షేరింగ్ కదా! ఇంకా అది కూడా లేకుండా మనలో మనం వండుకొని తినేస్తే ఎందుకొచ్చింది లైఫ్ అని అనిపిస్తది. శుభ్రంగా మంచి మటన్ అయితే తీసుకొచ్చారు. అయితే విజయవాడలో ఉండగా మనకి రంజాను, బక్రీద్ అప్పుడు కూడా మటన్ దొరికేదనమాట. కానీ ఇక్కడ ఒక రోజు ముందే మనం తెచ్చిపెట్టుకోవాలి. ఇక్కడ రంజాన్ రోజున అస్సలు మటన్ అమ్మే షాప్ అనేదే కనిపించదు. ఇంకా రంజాన్ కన్నా బెటరు అట్‌లీస్ట్ ఎక్కడో ఒక్కళ్ళైనా అమ్ముతారు గానీ, బక్రీద్‌కైతే అసలు సమస్యే లేదండి. హైదరాబాద్ వచ్చిన కొత్తలో మాకు ఆ విషయం తెలియక బక్రీద్ రోజున మటన్ కొందామని చెప్పేసి ఊరంతా తిరిగామనమాట. ఎక్కడ కనిపించలేదు అసలు. ఇంకా సమస్య లేక ఏం చేయాలో తెలియక ఆ రోజుకి చికెన్ వండుకొని తినేసాము. అప్పటి నుంచి మాకు అర్థమైంది ఏంటంటే హైదరాబాద్‌లో ఎప్పుడు కూడాని రంజాన్‌కి, బక్రీద్‌కి ముందు రోజు నాడే మనం మటన్ తెచ్చుకొని స్టోర్ చేసుకోవాలి. అలాగే రాత్రే ఒక 2 కేజీలు మటన్ తీసుకొచ్చి పెట్టేస్తే ఇంక దాన్నైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఉంచేసాను. ఇంక పొద్దున్న ఈ సేమియాల హడావిడి అంతా అయిపోయాక ముందైతే కనుక నేను మటన్‌ని తీసేసి ఇలాగ కూరని అంటే 60% మటన్ ఉడికేలాగా కూర అయితే చేసుకుంటాననమాట. ఇది మా అత్తగారి స్టైల్ అండి. పెళ్లి కాకముందు మనం ఎంత పెద్ద వంట పోటుగత్తెలం అంటే అట్‌లీస్ట్ మా అమ్మగారు ఆమ్లెట్ ఏమన్నా కూడా రాదనమాట. అంటే మా అమ్మగారు ఎప్పుడు స్టవ్ దగ్గరికి పంపించి వంట అలవాటు చేయలేదులెండి. చదువుకోవడం, ఉద్యోగాలు అలాగే అయిపోయింది గానీ ఇంక అందుకని వంట జోలికి వెళ్ళలేదు మేము ఎప్పుడు కూడాని. సో, దానివల్ల నాకంత అయితే తెలీదు. ఇంక పెళ్ళయిన తర్వాత మా అత్తగారు వండుతూ ఉంటే, తింటా కూర్చుంటే ఏం బావుంటదిలే అని చెప్పేసి మధ్య మధ్యలో ఒక లుక్ అలా యేసేదాన్ని. అలా యేసి మొత్తానికైతే మటన్ బిర్యానీ సీక్రెట్‌ని పట్టేసానండి. నిజంగా అసలు ఇప్పుడు మటన్ బిర్యానీ నేను చేస్తే మా వారంటారు, "నిజంగా మా మమ్మీకి లాగానే సూపర్ చేసావు" అంటారనమాట. ఇలా మటన్‌ని కూరొండేసుకొని, అప్పుడు గనక మనం బిర్యానీలో ఈ మటన్‌ని కలుపుకొని అంటే 70% కుక్ అయిన రైస్‌లో ఇది కలిపి మొత్తానికి దమ్ ఇచ్చేసాం అనుకోండి, సూపర్ టేస్టీగా కుదిరిపోద్ది. పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్‌ను, కొత్తిమీర, పుదీనా కూడా పెట్టేసి మూత పెట్టేయడమే అనమాట. ఇంక దమ్ము కంటే పైన బొగ్గులు, గిగ్గులు ఏం అవసరం లేదు గానీ, నీళ్ళతో ఒక వెయిట్ గిన్నె పెట్టేసామంటే మాత్రం టేస్టీ మటన్ బిర్యానీ రెడీ అయిపోతదండి. అసలు ఎంత మజాగా ఉంటదంటే, మన ఆంధ్ర స్టైల్ మటన్ బిర్యానీని మొత్తంగా ఇలా అయితే గనుక ప్రెజెంట్ చేస్తున్నాను. దీంట్లో అయితే కూడా కొంచెం కొంచెం కట్టాను, షేర్వా కూడా చేస్తున్నాను అనమాట. మీకు కూడా నచ్చితే లైక్ చేస్తూ ఉండండి.